అందరికీ నమస్కారం. నేను మీ ఆడా నారాజు. తెలంగాణలో మళ్ళీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనే వార్తలు ప్రధానంగా ఈ మధ్యకాలంలో చర్చ నడుస్తుంది. అయితే ఒకసారి మనం గమనించినట్లయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు షిఫ్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ షిఫ్ట్ అయిన ఎమ్మెల్యేలు మీద బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసి అనర్హత పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఈ యొక్క పిటిషన్ ఈ నెల 18కి అంటే హీరింగ్కి వచ్చే అవకాశం ఉంది. ఏదో ఒక రకమైన జడ్జిమెంట్ కానీ లేకపోతే ఎవరైతే స్పీకర్ ఉన్నారో స్పీకర్ కానీ ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఈ ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారో ఇంకొక 16 మంది కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అనే ప్రచారం బలంగా జరుగుతున్న సమయంలో ఈ యొక్క కేసుని మొదట్లోనే కేసీఆర్ గారు ఈ కేసుని ముందుగా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అదేవిధంగా ఈ కేసులో ప్రధానంగా మనం గమనించినట్లయితే మాత్రం 18వ తారీఖున హీరింగ్ ఉంది. 19వ తారీఖున తెలంగాణ భవన్లో కేసీఆర్ గారు మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 19వ తారీఖున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా క్యాడర్ ఎవరైనా ఉంటారో వాళ్ళందరితో కలిసి తెలంగాణ భవన్లో మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది. 18న సుప్రీంకోర్టులో హీరింగు, 19న తెలంగాణ భవన్లో మీటింగు. కాబట్టి ఇప్పుడు అంటే 2 రోజుల క్రితం కూడా ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అని ఏదైతే ప్రచారం జరుగుతుందో ఈ టైంలో ఈ రకమైన చర్చ రావడం, ముందుగానే సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం, కేసీఆర్ గారి ఒక స్ట్రాటజీ అంటే రాజకీయపరమైన ఒక వ్యూహాన్ని ముందుగానే ప్రిపేర్ చేశారు. అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రకంగా ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఎమ్మెల్యే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముందుగానే ముందుగానే అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి సుప్రీంకోర్టులో ముందుగానే పిటిషన్ వేయడం జరిగింది. కాబట్టి 18వ తారీఖున ఏదైతే అనర్హత పిటిషన్ వేసినట్లయితే అనర్హత పిటిషన్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే అలా కాకుండా ఒకవేళ తెలంగాణ స్పీకర్ గారికి ఏదైనా సుప్రీంకోర్టు గైడెన్స్ ఇస్తే ఆ గైడెన్స్ కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి 18వ తారీఖున ఇచ్చే తీర్పుని బట్టి 18వ తారీఖున వచ్చే సుప్రీంకోర్టులో హీరింగ్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ తీసుకునే స్టాండ్ కాబట్టి నిర్ణయాలు కావచ్చు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి 18వ తారీఖున హీరింగ్ ఉంది కాబట్టి 19వ తారీఖున తెలంగాణ భవన్లో మీటింగ్ ఉంది. కాబట్టి కేసీఆర్ గారు రాజకీయపరమైన వ్యూహాన్ని చాలా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఏదైతే చర్య ఉందో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బీఆర్ఎస్లు తీసుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలామంది షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో గతంలో జరిగిన అంశాలు ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ విషయం సుప్రీంకోర్టు ఎంత సీరియస్గా తీసుకుంటుంది అనే విషయం దాని మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఆధారపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకున్నట్లయితే అనర్హత పిటిషన్ మీద ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పారారు. అదేవిధంగా అన్నీ ఏవైతే ఇవి ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారో గతంలో కూడా చాలాసార్లు జరిగాయి. కాబట్టి ఈసారి ఆ సుప్రీంకోర్టు ఇచ్చే గైడెన్స్ దాన్ని బట్టి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ కావచ్చు, వ్యూహం కావచ్చు, అది ఫలిస్తుందా అవుతుందా, తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటాయా లేదా అనేది 18వ తారీఖున వచ్చే హీరింగ్ని బట్టి జడ్జిమెంట్ని బట్టి మనకి ఒక క్లారిఫై వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే రాజకీయపరమైన వ్యూహం రచించారో ఆ వ్యూహం అమలు అవుతుందా అమలు అవ్వదా అనే విషయం ఖచ్చితంగా 18వ తారీఖు వరకు మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.